హాయ్ అండి. హలో నమస్తే అందరికీ. దివ్యాంగుల పింఛన్‌కి సంబంధించి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. అయితే వాళ్ళందరూ గూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి నవంబర్ పింఛన్ మనకొస్తుందా? రాదా? ఎంతమందికి తీసేస్తున్నారు? ఎంతమందికి ఇస్తున్నారు? గత అక్టోబర్‌లో ఇచ్చిన వాళ్ళకే అందరికీ ఇస్తున్నారా? ఈసారి భారీగా కోతలుంటాయి. ఇట్లా రకరకాలుగా అపోహలున్నటువంటి నేపథ్యంలో గత 2, 3 రోజుల నుంచి కూడా నేను చెప్తూనే వస్తున్నాను. ఎవరి పింఛన్లు కూడా తీయట్లేదు. ఎవరి పింఛన్లు కూడా తగ్గించడం లేదు. నవంబర్ నెలకు సంబంధించి ఖచ్చితంగా అందరికీ పింఛన్‌లొస్తాయి అంటూ కూడా మనం చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు అదే నిజమైంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఒకసారి నేను అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు అనంటూ కూడా మనకు ఒక ఇది వచ్చింది ఒక ప్రెస్ నోట్. అది కూడా నేను పైన పోస్ట్ చేస్తాను. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకము పత్రికా ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన ఆదేశాల ప్రకారము వికలాంగుల పింఛనుల పునఃపరిశీలనకు ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో అప్పీలు చేసుకోని పింఛనుదారులందరికీ కూడా బాగా వినండి, అప్పీల్ చేసుకోని వాళ్ళకి కూడా 1వ తేదీన నవంబర్ 2025న యథావిధిగా గత నెలలో ఇచ్చినట్లుగానే అంటే అక్టోబర్లో ఇచ్చినట్లుగానే పింఛను అందజేయడం జరుగుతుంది. సంబంధిత సచివాలయాల నుండి పింఛను రద్దు ఉత్తర్వులు పొందిన పింఛనుదారులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇట్లు జిల్లా కలెక్టర్ వారి తరపున అనంతపురం జిల్లా అని ప్రెస్ నోటు పత్రికా ప్రకటన ఇచ్చారు. సో అంటే అనంతపురం జిల్లాకు సంబంధించి అక్కడ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో చూడొచ్చు. దాని తర్వాత నేను ఇది పోస్ట్ చేస్తాను నేను మీకు. అనంతపురం జిల్లా. సో దీన్ని బట్టి ఏంటంటే ఎవరికి కూడా పింఛన్లు ఆగవు. ఎల్లుండి అంటే 1వ తారీఖు ఖచ్చితంగా అందరూ కూడా పింఛన్లు తీసుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ కూడా మీరు పింఛన్లు తీసుకోండి. మళ్ళీ 2వ తారీఖు ఆదివారం వస్తుంది. 3వ తారీఖు మళ్ళీ దాని తర్వాత 3వ తారీఖు తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ పింఛన్లకు సంబంధించి మాత్రం మీకు అందరికీ ఏంటంటే ఒక క్లారిటీ, ఈ నెల అందరికీ వస్తుంది. ఎవరు ఆందోళన పడబాకండి. ఈ పింఛన్లు తీసుకోండి. దాని తర్వాత ఈ నోటీసులు ఇవన్నీ దాటి గురించి కూడా దాని తర్వాత మనం ఒకసారి డిస్కస్ చేద్దాం.